క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ పునరుద్ధాన దినం ప్రభు సన్నిధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదేనో చదవనటువంటి లేఖన భాగము అందరూ విన్నాము. మరొకసారి చదివిన తర్వాత ప్రార్థనతో ముందుకు వెళ్దాము. ఇద్దరునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మరొకసారి చదవగా విందాము. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ప్రార్థించడము. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తియు మిక్కిలి కనికరమ కలిగిన ప్రభువా, ఈ పునరుద్ధానపు ఆదివారం నాడు మేమందరము నీ ప్రజగా ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన తరుణంకై వందనాలు. ఇంతవరకు పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ జరిగిన ఆరాధన అంతట్లోనూ మహిమ పొందినందుకే స్తోత్రాలు. కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడుతుండగా నన్ను మరుగుపరచండి. నీ ఆత్మను మా అందరి మీద కుమ్మరించండి. చెప్పబడుతున్న వాక్యము అందరి హృదయంలోనూ నీరు కట్టి ఫలించినట్టుగాను, తద్వారా వారు జీవిస్తూ నీ మహిమార్థమై ఈ లోకంలో జీవిస్తూ మీరు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారిగా చేయమని మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు దివినామంలో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ప్రకటన గ్రంథము, ఈ ప్రకటన గ్రంథానికి ఉన్న మరొక పేరే దర్శన గ్రంథం. బైబిల్లోకెల్లా అన్ని పుస్తకాలు నెరవేర్చబడ్డాయి, కానీ ఈ ఒక్క గ్రంథం మాత్రమే నెరవేర్చబడవలసి ఉన్నది. ఈ గ్రంథాన్ని యేసు ప్రభు ముఖ్య శిష్యుడిగా పేరు పొందిన యోహాను రాశాడు. యేసు ప్రభుకు ఎప్పుడు కూడా సమీపంగా ఉండేవాడు. ఎంత సమీపంగా ఉండేవాడు అంటే రొమ్ముని ఆనుకుని ఉండేవాడు. రొమ్ములో ఉన్న సంగతులన్నీ రాశాడు ఆయన, యేసు ప్రభువులో ఉన్న సంగతులు. అంతేకాకుండా యోహాను ప్రభుతో పాటు ఎక్కువగా ఆయన సిలువను మీద ఉన్నప్పుడు శిష్యులందరూ పారిపోతారు, కానీ యోహాను మాత్రమే యేసు ప్రభుతో ఉన్నాడు. శిష్యులందరూ అసాక్షులైపోయారు, కానీ ఈ యోహాను అక్కడే సాధారణంగా మృతి చెందాడు. శిష్యులందరి తరువాత మరణించినటువంటి వ్యక్తి కూడా ఈయనే. పేతురు, యాకోబు వాళ్ళు పత్రికలు రాశారు. ఆ తరము వారికే, ఆ తరము ముగిసిపోతుంటే, తరం అంటే 40 ఏళ్ళు కదా, యేసు ప్రభువును చూసినటువంటి వారు చనిపోతుంటే మరలా బ్రతికించడానికి రాసినటువంటి గ్రంథమే ఈ గ్రంథం. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు సంపూర్ణంగా తెలియచేసినటువంటి గ్రంథం కూడా ఇదే అని మనము తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవునులారా, ఈ గ్రంథము పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవచన గ్రంథం ఏదైనా ఉందంటే అది ప్రకటన గ్రంథమే. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం అంత హెచ్చరికలు అనగా మనము ప్రభు కొరకు ఎలా సిద్ధపడాలో. ద పర్పస్ ఆఫ్ దిస్ బుక్ ఏంటంటే హెచ్చరిక. విశ్వాసులకు హెచ్చరిక అయ్యింది.
క్రీస్తు పాలన సంపూర్ణమైన ప్రత్యక్షత ఇందులో మనం చూస్తాం. అంతేకాకుండా క్రీస్తు విరోధుల గురించి ఉంది ఇందులో. ఆయన న్యాయ తీర్పులు, అమోఘమైనటువంటి తీర్పులు ఈ గ్రంథంలో మన అందరం కూడా చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ జనులారా, ఇది దాచేటువంటి గ్రంథము కాదు, కానీ కొన్ని సంఘాలలో ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి ఎక్కువగా ప్రసంగాలు చేయరు. ఉదాహరణకు ఆంగ్లికన్ చర్చెస్, సిఎన్ఐ ఉంది కదా, వాళ్ళ లిటర్జికల్లో ఈ గ్రంథం ఉండదు. ఆ సంఘాల్లో కాకుండా ఇంకా చాలా ప్రొటెస్టెంట్ సంఘాలలో కూడా ఈ ప్రకటన గ్రంథము కష్టసాధ్యమైందని చాలామంది గింజోలికి వెళ్ళరు. కానీ బైబిల్ చెప్తుంది కదా, ఈ గ్రంథాన్ని చదివేవాడు, వినేవాడు ధన్యుడు కదా. వింటున్నటువంటి ఆ వచనాన్ని చదువుదామా? 3వ వచనం చదవమ్మా. 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాసిన సంగతులను గైకను వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినేటువంటి మీరు చెప్పండి ధన్యులు. అక్కడ చదువుతుంది ఆమె ధన్యురాలు, చెప్తున్న నేను ధన్యుడు, వింటున్న మీరు ధన్యులు. ఇది ధన్యకరమైనటువంటి పుస్తకం. ఈ ప్రకటన గ్రంథాన్ని చదివితే 7 ధన్యతలు ఇందులో కనబడతాయి. మత్తయి సువార్త 8 ధన్యతలు ఉన్నాయి, 9 ధన్యతలు. ఇందులో 7 ధన్యతలు. ఆది కాండము ప్రారంభ గ్రంథం అయితే ఈ ప్రకటన గ్రంథము ముగింపు గ్రంథమై ఉందని మనము చూడగలుగుతాం. ప్రియులారా, ఈ పుస్తకం అంతా మోస్ట్ ఆఫ్ హెచ్చరికలు, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, అవన్నీ ఈ గ్రంథంలో మనము చూడగలుగుతాం. ఇందులో మొత్తము 404 ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాల్లో 278 పాత నిబంధన ప్రవచనాలు, కేవలము ఇందులో 200 పై చిలుకు మాత్రమే క్రొత్త ఉన్నాయి. అనగా బైబిల్లో ఉన్నటువంటి ఈ 65 పుస్తకాల్లో ఉన్న విషయాలే ఎక్కువ ఇందులో ప్రస్తావన మనము చూడగలుగుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువగా పాత నిబంధన ఉద్దేశించి యోహాను ఎత్తి ఇందులో రాసినటువంటి వాడిగా మనము చూడగలుగుతాం. 2వ వచనం చదువుగా విందాము. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సూచించిన మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. చాలు. బైబిల్ చెబుతుంది దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను సూచినంత మట్టుకు. ఈ యోహాను ప్రత్యక్ష సాక్షి, అంటే ఫస్ట్ ఐ విట్నెస్. చూచిన వాడైనా యేసు ప్రభు కార్యాలు, ఆయన ఏమై ఉన్నాడు అని చూసి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడుగా ఆయన చూశాడు. కాబట్టి యోహాను అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న తగ్గినటువంటి వాడు మాత్రం కాదు. యోహాను డొమిషియన్ కాలంలో ఉన్నాడు. డొమిషియన్ రోమా చక్రవర్తి, నీరో, డొమిషియన్, ఈ టైటస్, వీరు చాలా క్రైస్తవులు శ్రమలు పెట్టారు. క్రైస్తవులైనటువంటి వారిని పట్టుకుని జంతువులకు ఆహారంగా పడేశారు, నానా హింసలు పెట్టారు. ఆది క్రైస్తవ సంఘాన్ని రోమా చక్రవర్తులు పెట్రోల్ పోసి క్రైస్తవులు నిప్పండించారు. వారిలో
మరణించినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరంటే బ్లాండేనా. ఆమె పేరు బైబిల్లో లేదులే. ఆమె బ్లాండ్ అయినటువంటి ఆమె మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయింది ప్రభు కొరకు. క్రీస్తునందు ప్రియులారా, ఆ విధంగా చిత్రహింసలు పెడుతుంటే యోహాను కూడా పట్టుకుంటే అప్పటికి ఆయన వయసు 90 years. ఆయనకు ఎన్నేళ్ళండి? ఆ వయసులో చంపకూడదు రోమా చట్ట ప్రకారం. ఈయనేం చేయాలా అనుకుని మల మారుతున్నాం నూనెలో తీసుకుని పడేసారండి. పడైతే అమ్మిసాక హాయిగా ఈతేస్తున్నాడు ఈయన. ఇదేంటి అందులో ఎవరు పడేసారో అవి మీద పడితే వీళ్ళ తోలుడిపోయింది. ఆయన మాత్రం హాయిగా ఈతేస్తున్నాడు. ఇదేంటి అని డొమిషన్ చూసి బయట తీసి ఈ ముసలోని ఏం చేయాలా? రోమా చట్ట ప్రకారం ఈ వయసులో ఉంటే చంపకూడదు. ఆయన తీసి పద్మాసు అనేటువంటి లంకలో పారేస్తారు. లంక అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో దెబ్బ ఉంటుంది. ఆ దెబ్బలో పడేసి అంత రాతి ప్రదేశం, పాలరాతి ప్రదేశం. అక్కడ ఖైదీలను ఆ పాలరాళ్ళు కొట్టిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ బారేశ్వరిని తీసుకెళ్ళి అక్కడ చెట్లు ఆకులు అలా దీన్ని బతకటమే అన్నం నై అవి ఉండదు. అక్కడ బారేస్తే వీరికి ఇంకా హాయిగా ఉంది. అక్కడ ఎక్కువగా ప్రార్థన ఇక అడిగేవాళ్ళు లేరుగా. ఈ రోమరాజ్యంలో ఉంటేనే స్వార్థ పడేస్తున్నాడు. ఇది పేడ నడుచుకొని నూనెలో పడేస్తే నూనె కాలేదు. ఇది తీసుకెళ్ళి పద్మాసులో పడేస్తే అక్కడేమో చక్కగా సంఘాలకు ఉత్తరాలు రాత మొదలెట్టాడు. ఆ ఉత్తరంలో ఈ ఉత్తరం ఒకటే. ఈయన యోహాను సువార్త రాశాడు. తర్వాత యోహాను పత్రికల 3, ఇదొకటి. మొత్తం ఎన్ని 5 రాశాడు ఈయన. 5 పుస్తకాలు రాశాడు. వీళ్ళమ్మకు కూడా ఈయనంటే ఎంతో ప్రేమ. ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు రాజ్యం ఉంది కదా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నా 2 కుమారులు నీ కుడివైపున ఒకరిని నా ఎడమ ఒకరు కూర్చోబెట్టుకోవాలి. నేను అనుకున్నాను ఆమె కూడా ప్రభు నువ్వు వచ్చినప్పుడు నాకు కూడా స్టూలా నేను నీ పక్కన అంటదనుకున్నాను నేను. ఆ తల్లి ప్రేమ బిడల ఎడల ఎంత చూసారా? నీ రాజ్యం వచ్చినప్పుడు నా బిడలకు కూర్చోబెట్టుకో ప్రభు అన్నాడు. అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉంది. నా కుడివైపున నా ఎడవైపున కూర్చుంటాం. తల్లి కూడా యోహాను ఎంతగానో ప్రేమించింది. ఆమె పేరు సలోమి. మరియకు చెల్లెలవుద్దామా, సహోదరు అవుతుంది. కనుక ప్రియులారా, యోహాను ఆ పద్మాసులో ఉన్నప్పుడు దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన పరలోకానికి పరవశుడయ్యానని చెప్పాడు. అంత ప్రార్థన, దేవునిలో అంతగా ప్రార్థన చేశాడు. పరలోకానికి ఎక్కానని రాస్తా ఉంటాడు, పర్వతం మీదకి ఎక్కానని రాశాడు. అంతగా ఆయన పద్మాసులో ప్రార్థనలో గలిపినటువంటి వాడుగా ఈయన ఉండి ఆయన ఏ సంగతులైతే దర్శనాల్లో చూశాడో ఆ సంగతులన్నీ కూడా ఈ గ్రంథంలో రాసి ఇవన్నీ కూడా క్రైస్తవులమైన మనకు హెచ్చరికలై ఉన్నవి. ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఇందులో ఉన్నటువంటి ఎక్కువ విషయాలు ఎప్పుడు జరుగుతాయి అంటే సంఘము ఎత్తబడిన తర్వాత, ర్యాప్చర్ అంటారు దాన్ని. సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని బిడ్డలు పరలోకంలో ఉన్నప్పుడు విడుబడినటువంటి వారికి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో దేవుని సింహాసనము నుండి ఆ దూతలు ఆ పాత్రలు కుమ్మరిస్తారు. అప్పుడు ఎవరైతే విడువబడతారో వారికి కలిగేటువంటి శ్రమలను గురించి ఈ గ్రంథము రాయబడింది. అందువల్ల పిల్లరా, ఈ గ్రంథం అంతా హెచ్చరికలతో కూడుకుంది. ఈ గ్రంథాన్ని చదివి మారు మనసు పొంది రక్షణ పొందితే వారు నిత్యము ప్రభుతో కూడా ఉండేటువంటి వారు. కనుక ఇది ఒక హెచ్చరిక గ్రంథంగా ఉంది అన్న విషయము మనమందరము తెలుసుకోవాలి. ఇందులో విషయాలు కేవలము 10 మాత్రమే నెరవేరినటువంటివిగా ఉన్నవి. 4వ వచనం చదువుగా విందాము. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి ఆయన
సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. చాలా పిల్లరా, బైబిల్ చెబుతుంది యోహాను ఆసియాలోనున్న 7 సంఘాలకు ఆయన రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆసియాలో 7 కాదు, చాలా ఉన్నాయి. ఉదాహరణకు కొలస్సీ కూడా ఆసియాలోదే. కానీ ఆయన యోహాను 7 సంఘాలకు మాత్రమే రాశాడు. ఆ 7 సంఘాలు ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే ఇదంతా కూడా యథార్థమైనటువంటి గాథ అని అర్థమవుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు మన ప్రభువు. ఆయన ఇప్పుడు రాయటమే కాదు, గతంలో ఉన్నాడు, పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నటువంటి వాడు. పాత నిబంధనలు యెహోవా దేవుడిగా ఉన్నాడు, కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా ఉన్నాడు, ఇప్పుడు మన మధ్య పరిశుద్ధాత్ముడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే 7 ఆత్మలు కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. 7 ఆత్మల నుండి అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ చెబుతుంది నమ్మకమైన సాక్షియు. ఆయన ఎలాంటి వాడు? ఆయన నమ్మకమైనటువంటి వాడు. అవసరాలు బట్టి మారేవాడు కాదు ఆయన. అవసరం వెళ్ళేమో అవసరం వస్తే రంగులు మార్చుద్ది. మరి మనుషులు క్షణం మారిపోతారు. కానీ ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆది సంభూతుడు. లేచిన ఆయన ఎలాంటి వాడంటే ఆది సంభూత. ఆది అంటే ఫస్ట్, ఇన్ ద బిగినింగ్. సృష్టి చేసినప్పుడు అతను తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు. ఆయన భూపతులకు అధిపతి, రాజులకు రాజుగా ఆయన ఉన్నటువంటి వాడు ఉన్నాడు. యేసు క్రీస్తు నుండి మీకు కృప అంటే కనికరం కలిగినటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనవలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును కలుగును గాకని. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనకు చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన పాపముల నుండి విడిపించువానికి. చూసారా, యేసుక్రీస్తు అక్కడే మానవులకు ఉన్నటువంటి రోగం నుండి, డాక్టర్లు చాలామంది ఉన్నారు ఈ లోకంలో రోగానికి, కానీ యేసు ప్రభు ఏ డాక్టర్ అయినా పాపము నుండి మానవులకు ఉన్నటువంటి మూలాన్ని, పాపం దాన్ని విమోచన చేసేటువంటి వాడిగా ఉండి, అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూసారా, యేసు ప్రభు చేసింది ఏమిటంటే రాజులైన యాజకులుగా చేశాడు. పాత నిబంధనలో రాజును యాజకును కలుసుకుంటాం చాలా కష్టం. అపాయింట్మెంట్ ఇవ్వాలా, అంత మాత్రం వచ్చేట్లో కూడా వెళ్ళకూడదు. యాజకుని దగ్గరికి ఎలా వెళ్ళకూడదు? ఖాళీ చేసి వెళ్ళకూడదు. రాజు దగ్గరకి, అలాగే ప్రధాన యాజకుని దగ్గరకి. అంత కష్టం కలుసుకోవాలంటే. అంతేకాకుండా రాజును చూసినా ఆ యాజకుడిని సమూయేలు వస్తున్నాడంటే ఆ ఊరు వాళ్ళని భయపడిపోయేవాళ్ళు. ఏం చెబుతాడో యాజకుడని, ఏ వార్త తీసుకొస్తున్నాడని. కానీ యేసు ప్రభు పైన చూసాం, ప్రేమతో కృపచేత. ఆనాడు యాజకులు, ఆనాడు రాజులు చూస్తే ప్రజలు భయపడేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు దినవెల్లా చేజాపి ప్రేమతో పిలిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. మనమందరము దేవుని రాజ్యమై ఉన్నాము. 7వ వచనములో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ
ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. ఆమేన్. ప్రియులారా, బైబిల్ చెప్తుంది ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ఒకరోజు ఆయన వెళ్ళాడు. ఆయన పరలోకానికి ఉండడానికి ఆయన వెళ్ళలా. ఎందుకు వెళ్ళాడు? యోహాను సువార్తలో చూస్తాం 14వ నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నా. చూసారా, యేసు ప్రభు మేఘారూఢుడై ఒకసారి వెళ్ళాడు. ఆయన ఎందుకు? నీ కొరకు నా కొరకు అక్కడ ఇల్లు కడుతున్నాడు. ఎంత ఇల్లు? 2000 సంవత్సరాల క్రితాన ఆయన కట్టడం ప్రారంభించాడు. ఇప్పటికి కూడా కడతానే ఉన్నాడు ఆయన. చూసారా, ఈ లోకంలో నీకు ఇల్లు లేదేమో. భారతదేశం ఇప్పుడు కూడా 30% మందికి సొంత ఇల్లు లేవు, జాగాలు కూడా లేవు. ఇక్కడ నీకు ఇల్లు లేదేమో, కానీ ప్రభు అక్కడ నీకు ఎంత ఇల్లు తెలుసా? 2000 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి హౌసింగ్ స్కీమ్ స్టిల్ ఈజ్ కనెక్టింగ్ ఫర్ యూ. నీ కొరకు ఇంకా ఇల్లు కడతానే ఉన్నాడు. అంత పెద్ద ఇల్లు. ఆయన ఆ ఇంట్లోకి నిన్ను తోడుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఎలాగ? మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు. మేఘాలు ఎక్కి రాబోతున్నాడు ఆయన. అనగా మేఘం అంటే షకీనా మేఘం, మహిమ, జిపిఆర్ఎస్. చూసారా, ఆయన తోడుకుని వెళ్ళడానికి, నీ కొరకు ఏర్పాటు ఇంట్లో తీసుకెళ్ళడానికి ఆయన రానై ఉన్నాడు. అంతేకాకుండా ఆయనను చూచు ఎవరు చూస్తారు? పొడిచిన వారు. అంటే ఎవరు పొడిచారు ఆయన్ని? అమ్మ, ఎవరు పొడిచారు యేసు ప్రభుని? ఎవరు హత్య చేశారు? ఎవరు చంపలేదా? యూదులు, సఖీలు. అనగా ఆయన రాక రహస్యమైనటువంటిది కాదు. గలిలయలారా, ఏ విధంగా అయితే ఆయన ఆరోహణ వైపు మీరు చూస్తున్నారు, అదే రీతిగానే వస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనను చూస్తారు. ఆయన రాకడ రహస్యమైనటువంటిది కాదు, అందరూ చూసేటువంటిదిగా ఉంది. 8వ వచనం చదువుదాము. అల్పయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే, మరియు అని సర్వాధికారియు దేవునకు ప్రభు సెలవిస్తున్నాడు. చాలండి, బైబిల్ చెప్తుంది అల్ఫా ఓమేగా. అల్ఫా ఓమేగా అంటే గ్రీక్ మాటల్లో అల్ఫా అనేటువంటి ఫస్ట్ వాడు. మన ఆల్ఫాబెట్లు ఏబిసిడీలు ఏ అట్టగో వాళ్ళకి అల్ఫా అనేటువంటి ఫస్ట్ వాడు. 22 అక్షరాలు ఉంటాయి మొత్తం. ఒమేగా అనేటువంటిది చివరి మాట. అంటే ఆది అంతం, ప్రారంభము, బిగినింగు నేనే. ఇంకా ఆయన సర్వాధికారి. సర్వాధికారి అంటే ఎదురులేని తిరుగులేని అధికారం ఎవరికి ఉంటుందో అని సర్వాధికారి. సర్వాధికారి అనే మాట ఈ ప్రకటన నిబంధనలోనే 10 సార్లు ఉంటే 9 సార్లు ఇక్కడే ఉంది. ప్రకటన గ్రంథంలోనే 9 సార్లు వాడబడింది. అంటే ఆయన ఎంత అధికారి ఉన్నాడో మనం చూడవచ్చు. ఇది కొండ అధికారము ఎలాంటిది? సర్వాధికారి. ఈ లోకంలో నాయకులు ఉంటారు, సీఎం అయినా పిఎం అయినా మంత్రులు ఏ అధికారం? ఎంతకాలం సీఎం అయినా ప్రజలు అంటే పోవాల్సిందేగా. ఈయన సర్వాధికారి. నిరంతరము మెల్కీషెదెకు క్రమం చొప్పున నిరంతరము కూడా ఈయన ఏమై ఉన్నాడు? యాజకుడు. ఈయన రాజ్యము అంతము లేనటువంటి రాజ్యముగా ఉంది. ప్రియా, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను వాడివాడునైనా యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తము యేసును గూర్చి సాక్ష్యమిచ్చు నిమిత్తము పద్మాసు దీపమున పరవాసునైతేనే చాలు. పిల్లరా, డొమిషన్ కాలంలో రోమారాజ్యంలో అతడు ఆ పద్మాసు అనేటువంటి లంకలో వేయబడ్డాడు. మాట్లాడుతున్నాడు యేసును బట్టి కలుగు శ్రమలోను. యేసును బట్టి ఏం కలుగుతుంది? ఇక్కడ ఏమ్మా ఏం కలుగుతుంది? శ్రమ. క్రైస్తవుడిగా బ్రతకటం ఈ లోకంలో ఎలాంటిది? శ్రమ. క్రైస్తవుడిగా నటించడం చాలా ఈజీ కదా, కానీ క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా ఉన్నందుకు
యోహాను అంటున్నాడు, నేనేం పడుతున్నాను? శ్రమ పడుతున్నాను. చాలామంది అనుకుంటారు ప్రభువు నమ్మితే ఆశీర్వాదాలు వచ్చి పడిపోతాయని. ఆయన ఆశీర్వదించేవాడే కాదంటలా. కానీ ప్రభు బిడ్డలు ఎక్కడా కూడా నా పని హాయిగా ఉందన్న వాళ్ళు ఎవరు? యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఎంతో శ్రమలు పడ్డారు. వారందరూ కూడా అసాక్షులుగా మారారు. అందరూ హత్య చేయబడ్డారు, యోహాను తప్ప. యోహాను అంటున్నాడు, క్రీస్తు కొరకు నేను శ్రమలోను. ప్రభువును నమ్ముకుంటూ ఏముంది? శ్రమలుంది. కానీ పిల్లరా, ఏ శిష్యులైతే శ్రమ పడ్డారో, ఏ శిష్యులైతే శ్రమలు అనుభవించారో బైబిల్ చెబుతుంది వారు తండ్రి సింహాసనం మీద ఆసీనులుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయనతో పాటు రాజ్యాన్ని ఏలేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆయనతో పాటు ప్రభువును విడవబడినటువంటి వారికి తీర్పు తీర్చేటువంటి వారుగా ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం! శ్రమ పడినటువంటి వీళ్ళు ప్రభువుతో పాటు కూర్చుండేటువంటి భాగ్యం. చూసారా, దేవదూతలు కూర్చుంటే ప్రభు ముందు అమ్మా కూర్చుంటాయా? దేవదూతలు కూర్చునే అధికారం ఇవ్వాలా? ఎవరికి ఇచ్చారు? మనుషులమైన నీకు నాకు దేవుడు తండ్రితో పాటు కూర్చుండేటువంటి భాగ్యము. స్టెఫెను మరణించినప్పుడు ఆయన పరలోకం వెళ్తుంటే ఆయన కుడి పార్శ్వంలో ఉన్నటువంటి ఆయన లేచి నుంచున్నాడు. చూసారా, అంటే మనుషులకు మనలకు పరలోకం వెళ్తే లేచి నిలబడుతున్నాడు దేవుడు. అంత గొప్ప ఇంపార్టెన్స్ నీకు నాకు. కనుక పిల్లరా, ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్నదగినవి కావు. నాకే శ్రమలు వస్తాయి, నాకే కష్టాలు వస్తాయి అనుకుంటే శ్రమ పడుకోకుండా ఆశీర్వాదము రాదు. యోహాను ఇక్కడ అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు. పరలోకంలో తండ్రితో పాటు ఆయన ఉన్నటువంటి వాడుగాను బైబిల్ చెబుతుంది. యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యంలోను సహనములోను పాలిభాగస్తులైన యోహాను నేను వాక్యము నిమిత్తము యేసును గురించి నేను సాక్ష్యం చెప్తున్నా. ఎవరు? శ్రమలు అనుభవించిన వాళ్ళే సాక్ష్యానికి యోగ్యులు. తెలుసా, యేసు ప్రభు మార్గం ఆయనే చెప్పాడు. ఇది ఏ మార్గం? ఇది ఏమ్మా మీరే చెప్తున్నారా? ఇరుకు మార్గం. పూలబాట కాదు యేసు ప్రభుది. దేవుని నమ్ముకొనడం, క్రీస్తులా బ్రతకడం పూలపాన్పు కాదని తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవునిలారా, యోహాను ఆయన శ్రమలు అనుభవించి సాక్ష్యం చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన 10వ వచనంలో ప్రభువు దినమందు ఆత్మవశ్యునై. చాలు పిల్లరా, ఆనాడు రోమా రాజ్యంలో నెలలో మొదటి రోజును రోమా చక్రవర్తి దినం అనేవాళ్ళు. యోహాను అన్నాడు ప్రభు దినము. ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన పరవశుడయ్యి ఆ దర్శనాన్ని చూసి 7 సంఘాలకు లేఖలు, ఆ సంఘాలు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అవన్నీ కూడా లేఖ రాయమని చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. 14వ వచనం చదువుదాము. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లవి ఉన్నవి, ఉన్నిని పోలినవై, హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. చాలు పిల్లరా, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే తల వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి, అంటే మెరిసిపోని. అంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞానవంతుడు, గొప్పవాడని. అంతేకాకుండా నేత్రం అగ్ని. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని అంటే జడ్జిమెంట్, తీర్పు తీర్చేవిగా ఉన్నాయి. పాపులైనటువంటి వారిని చూస్తే తీర్పు వారికి కనబడుతుంది. పిల్లరా, కొందరు చూస్తూ ఉండవు, కంటి చూపే. ప్రభు కూడా అలాంటి వాడే. ఆయన పాపుల ఎడల వెకటము చూపేటువంటి వాడుగా ఉన్నాడు. 15వ వచనంలో ఆయన పాదములు కొలువులో పుట్టమవేయబడిన మెరయుచున్న అపరంజి సమానమై ఉండెను, అనగా తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వనివలే ఉండెను. ఆయన స్వరము భయంకరమైనటువంటిది, ఆ ధ్వనినిచ్చేటువంటిదిగా ఉంది. 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం వంటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము
మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యొక్క వర్ణన మనం చూస్తూ ఉన్నాం. ఆయన 7 నక్షత్రాలు, 7 అని సంపూర్ణమైనది. ఆయన 7 సంఘాల్లో ఆయన చేతిలో ఉన్నట్టుగా, ఆయన నోట్లో వాడిగల ఖడ్గం ఏం చేస్తుంది? మనిషిని ఖండిస్తుంది. ఆయన నోటి మాట ఖండించేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తీయదుగా చూస్తాం. అక్కడ వాక్యం అనేటువంటి ఖడ్గం, ఉదక స్నానం చేత మనము స్నానం చేయబడాలని ఎఫెసీయులు 6లో రాస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఆయన వాక్యమే ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం ఎలాంటిది? 2 అంచులు కలిగింది. బోధిస్తున్న నన్ను, వింటున్న మిమ్మును కూడా అది ఖండించేటువంటిదిగా, కోసేటువంటిదిగా ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ఎలా ఉన్నాడు? తేజస్సు సూర్యుని వలె ఉన్నాడు. సూర్యుని చూడగలమా? చూడలేమే. సూర్యుని చూడలేకపోతే సూర్యుని చేసినటువంటి ఆయన్ని చూడగలుగుతామా? అంత తేజస్సుతో ఉన్నటువంటి వాడు. 17వ వచనంలో, నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె అయిపోయాను. అనగా ఆయన ఎవరో కూడా చూడలేరు. అంత ఉన్నతమైనటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, అంత గొప్ప ప్రభువు ఆయన ఉన్నాడు. 20వ వచనం, సమయం అయింది, ముగించుకుందాము. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ విట్టి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, 7 సువర్ణ స్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. క్రీస్తునందు ప్రియులారా, ఆ సంఘాలకు లెక్క రాయమన్నాడు. సంఘం అంటే కట్టడాలా? మనమే. మనం సజీవమైన దేవుని సంఘం. మనం ఎలాగ ఉండాలో హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక ప్రకారం మనం జీవించాలా? ఒకవేళ ఆ హెచ్చరిక ప్రకారము నువ్వు జీవించకపోతే సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. 6వ అధ్యాయము చివరి వచనం చదవమ్మా. 6 చివరి వచనం. గ్రంథము 6వ అధ్యాయము చివరి మాట చదవమన్నారు. నేను చదువుతాను, చూడండి. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచుందరు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మాటలు హెచ్చరించిన మారనటువంటి వారు ఏమవుతారంటే, వారు వెళ్ళి మీరు మా మీద పడమని వారు చెప్తున్నారు. ఎవరితోనూ? కొండలతోనూ వారు చెప్తారు. పర్వతాలతోనూ బండలతోనూ వెళ్ళి మీరు మా మీద పడండి. ఎవరనేది 15వ వచనంలో, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి వారును. చూసారా? ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రభు హెచ్చరిక మాటలు, అనగా ఈ గ్రంథంలోని మాటలు వినుకోకుండా జీవించినటువంటి వారితో ప్రభు అంటున్నాడు, ఆ గనులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు వీళ్ళంటారంట, ఆ కొండలారా, పర్వతాలారా, బండలారా మా మీద పడండి. ఎందుకు? అవి మరణం మాత్రం వారికి రాదు. 5 మడుగుళ్ళు వడగళ్ళు పడతాయి. 5వ అధ్యాయంలో మాట, 5 మడుగులు వడగళ్ళు వాళ్ళ మీద పడితే కొక్కుమని రక్తం కక్కుతారు, కానీ ప్రాణం మాత్రం పోదు. అప్పుడు వాళ్ళు అంటారు, పర్వతాలారా మా మీద పడి మమ్మల్ని చంపేయండి అంటే, ఆ పర్వతాలు ఇదే అధ్యాయంలో 14 వచ్చిన పర్వతాలు పారిపోతాయి. మేమేమి ఎక్కడ పడము, మాకే రక్షణ అవి పారిపోతాయి అంట. చూసారా? అందుకని ప్రభు హెచ్చరిస్తున్నాడు, సమయం ఇదిగో, ఇది అనుకూలమైన తరుణం. ఆయన మెగారూరుడై రాబోతున్నాడు. ఎందుకు? ఒకప్పుడు బొచ్చు కత్తిరించవాని కింద గొర్రెప్పలు ఎలా మౌనంగా ఉంటుంది అలా వచ్చాడు. మరలా ఆయన కొదమ సింహం వలె ఒకప్పుడు గొర్రెగా వచ్చాడు, సింహంగా రాబోతున్నాడు. ఈ మాటల హెచ్చరికలు మారితే ప్రభుతో పాటు సింహాసనం మీద
కూర్చుండేటువంటి వారుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థించుకుందాము. తలలు వంచండి. ప్రార్థించుకును. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరిలోనూ ఫలింప చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, రకాలు తీర్చండి. నిరుద్యోగులైన పిల్లల పట్ల కృప చూపండి తండ్రి. ఎవరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధలో ఉన్నారు ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సు పొందడుగా సహాయం దయచేసి వాక్యాన్ని అందరూ ఫలింప చేయమని యేసు దివినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎలా సదాకాలం వాక్యం ప్రతి ఒక్కరికి తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.